హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ముఖ్యమైనటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సవాళ్ళు. మీరు గ్రూప్ 1 నుంచి మొదలుకొని గ్రూప్ 4 వరకు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా మనకు సిలబస్లో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటిది ఉండేటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సవాళ్ళు. 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రతి ఎగ్జామ్లో కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకు సిలబస్లో దీన్ని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సవాళ్ళు అనేది మరి విభజన జరిగి 6 సంవత్సరాలు గడిచింది కదా, ఇది ఇంకా మనం చదవాల్సి ఉందా అంటే సిలబస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిందే. చదవడానికి ఎన్నో అంశాలు మనకు ఉన్నాయి. ఎగ్జామ్లో ఎన్నో రకాలుగా మనకు అడిగేటువంటి సమాచారం కూడా ఈ టాపిక్ నుంచి ఈ సబ్జెక్ట్ నుండి మనకు స్కోప్ ఉంది. ఎలా అంటే చూడండి, మనకు విభజన జరిగిన ఒక 2 సంవత్సరాల వరకు కంప్లీట్ విభజన చట్టం పైన క్వశ్చన్స్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లోని 108 సెక్షన్స్, 12 భాగాలు, 13 షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని విభజన జరిగిన 2 ఏళ్ళు క్వశ్చన్స్ అడిగారు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇక 2016-17 తర్వాత చట్టమును బేస్ చేసుకొని ఇతర అంశాలపై క్వశ్చన్స్ అడిగారు. చట్టమును బేస్ చేసుకొని ఇతర అంశాలు అంటే రాష్ట్ర ప్రగతి, విభజన సవాళ్ళు ఏంటి, వాటిని అధిగమించినటువంటి తీరేమిటి, రాష్ట్రం సాధిస్తున్నటువంటి ప్రగతి ఏమిటి, వీటి గురించి 2016-17 నుంచి 2019 వరకు మనకు రావడం జరిగింది. చివరిలో మనకు 2018లో శ్వేతపత్రాలు అనేది కూడా మన గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అంటే రాష్ట్ర విభజన జరిగిన 4 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రగతి ఏ విధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సవాళ్ళను ఏ విధంగా అధిగమించింది అని చెప్పేసి మనకు శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేశారు. ఇక 2019లో మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది రాష్ట్రంలో రాజకీయంగా. సో దీనితో మళ్ళీ కొన్ని మార్పులు వచ్చాయి. సో విభజన చట్టమును మళ్ళీ అమెండ్మెంట్ చేయడం జరిగింది. దానితో పాటు ఏపీ సిఆర్డిఏ రద్దు చేయడం కానీ, అదేవిధంగా క్యాపిటల్ సిటీకి సంబంధించినటువంటి మనకు ఈ డీసెంట్రలైజేషన్కి సంబంధించిన బిల్లు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రస్తావనకు వచ్చాయి. అంతేకాకుండా చాలా డిస్ప్యూట్ అయినటువంటి అంశాలు ఉన్నాయి. సో ఈ దృష్ట్యా మనం కరెంట్ ఇష్యూస్ను అప్డేట్ చేసుకొని ఈ సబ్జెక్ట్ను మనం చదవాల్సి ఉంటుంది. ఓకేనా? కాబట్టి మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సవాళ్ళు అనేటువంటిది ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు దీన్ని అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. అయితే దానికంటే ముందు ఏ అంశాలు చదవాలి అనేది మన అభ్యర్థులందరికీ కూడా తెలియాల్సినటువంటి అంశం. ఓకే, అభ్యర్థులందరికీ తెలియాల్సినటువంటి అంశం ఏ అంశాలు ప్రధానంగా చదవాలి. తర్వాత కరెంట్ ఇష్యూస్ ఏంటి, ఎంతవరకు అప్డేట్ చేయబడాలి, ఎంతవరకు అప్డేట్ అయిపోయింది. సో వాటిని అన్నింటినీ కూడా మనం ఇక్కడ చూడాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే క్యాపిటల్ సిటీకి సంబంధించినటువంటి అంశాలు. సో విభజన చట్టంలో క్యాపిటల్కి సంబంధించినటువంటిది విభజన చట్టంలో మనకు 5th సెక్షను 6th సెక్షను అనేటువంటివి 2 ఉన్నాయి కదా. 5th సెక్షన్ అనేటువంటి దాని అవసరం లేదు ఇక మనకు. ఎందుకు అంటే ఉమ్మడి రాజధానిగా కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ అనేది 10 years వరకు 2 రాష్ట్రాలకు కొనసాగుతుంది. 10 years లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన రాజధాని ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అని చెప్పేసి అన్నారు. సో కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ను మనం ఎప్పుడో వదులుకున్నాం. సో కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలి అనేటువంటి ప్రయత్నం 2014లోనే మొదలుపెట్టి మనకు ఇప్పటి వరకు అది జరుగుతూనే ఉంది. మరి ఆ ప్రాసెస్లో మనకు 6వ సెక్షన్ను బేస్ చేసుకొని మనం చదవాల్సి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాజధాని ప్రాంతాన్ని నిర్మించుకోవాలి. అందులో కేంద్రం యొక్క ఆర్థిక తోడ్పాటు ఉంటుంది అని చెప్పేసి ఈ 6వ సెక్షన్లో మనకు పేర్కొన్నారు. సో ఆ కమిటీయే మనకు శివరామకృష్ణన్ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేయబడింది. సో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వానికి అది నచ్చక, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రాజధాని ప్రాంతంగా ఏది ఉంటే బాగుంటుంది అనేటువంటి దానిపైన నిర్ణయం తీసుకున్నారు. సో అలా మనకు అమరావతి అనేటువంటి ప్రాంతం క్యాపిటల్ సిటీగా ఉంటుంది అని చెప్పేసి డిసైడ్ చేశారు. దానికోసం మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశారు.
దానికోసం కొత్తగా ఒక విధానాన్ని ప్రవేశపెట్టి సో ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, అక్కడ భూములు కోల్పోయినటువంటి వారికి ఎవరైతే అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రజలు భూములు ఇచ్చారో, సో రైతులు భూములు ఇచ్చారో వారి భూములకు తగిన ప్రతిఫలం వారికి చెందే విధంగా ఒక కొత్త సిస్టమ్ను ఫాలో అవుతూ కొత్త సిస్టమ్ను అప్లై చేస్తూ ఆ గత ప్రభుత్వం అనేటువంటిది కొనసాగించింది. నిర్మాణాలు కూడా ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. అవునా, ఇదంతా కూడా 2019 వరకు మనకు ఏదైతే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కాలంలో చేసినటువంటిది. ఈ రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం APCRDA అని చెప్పేసి ఒకటి చేశారు. ఇది రాజధాని ప్రాంత అభివృద్ధి కోసము రాష్ట్ర శాసనసభ చట్టము ద్వారా రాష్ట్ర శాసనసభ చట్టం చేసి APCRDA అనేటువంటిది ఏర్పాటు చేశారు. సో APCRDAకు చైర్మన్గా యాక్చువల్గా ముఖ్యమంత్రి ఉంటారు. కానీ రాష్ట్రంలో అధికారం మారడంతో APCRDAకు ముఖ్యమంత్రిగా చైర్మన్ ఉండడం అనేటువంటి దాన్ని తీసేశారు. తీసేసిన తర్వాత కొంతకాలానికి అసలు APCRDAనే అవసరం లేదు అని చెప్పేసి దానికి రద్దు కోసం ప్రతిపాదన కూడా శాసనసభలో ప్రవేశపెట్టి APCRDAను రద్దు చేసుకున్నారు. ఎందుకంటే అమరావతి అనేటువంటి ఒక ప్రాంతం మాత్రమే డెవలప్మెంట్ చేయడం, భారీ కేటాయింపులతోటి ఆ డెవలప్మెంట్ చేయడం అనేటువంటిది ప్రస్తుత ప్రయోజనాలకు అది ఏ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలకు అది ఏ విధంగా ప్రయోజనకారిగా ఉండదు. కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంకు ఎదురవుతున్నటువంటి సవాళ్ళు సమస్యలను పరిష్కారం చేసుకుంటూ వెళ్తూ సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనకి కేటాయింపులు చేయాలి. అంతేకాని ప్రస్తుతం ఎలాంటి అవసరాలు లేకున్నా కూడా భారీ బడ్జెట్లు భారీ కేటాయింపులు చేయడం అనేటువంటిది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అది భారం పడుతుంది అనేటువంటి విధానాన్ని కొత్త ప్రభుత్వం తీసుకొచ్చి సో అధికార వికేంద్రీకరణ అని చెప్పేసి సో డీసెంట్రలైజేషన్ అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి బిల్లు ప్రవేశపెట్టి 3 రాజధానులు అని చెప్పేసి తెరపైకి తీసుకురావడం జరిగింది. సో దీనికోసం వాళ్ళు వేసినటువంటి కమిటీల గురించి కూడా ఇక్కడ మనం చదువుకుంటాం. సో GN రావు కమిటీ అని చెప్పేసి నిపుణుల కమిటీ వేశారు. సో ఈ GN రావు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు పైన మళ్ళీ మనకు హై పవర్ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేయడం. సో మొత్తానికి ఫైనల్గా 3 రాజధానులు ఉండాలి, 3 ప్రాంతాలు రాష్ట్రానికి 3 రాజధాని ప్రాంతాలుగా కొనసాగాలి అనేటువంటి దానికే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపి ఆ విధమైనటువంటి ప్రక్రియను చేపట్టడం, దానికి సంబంధించిన డీసెంట్రలైజేషన్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడం, శాసన మండలిలో ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని గొడవలు జరగడం, దీనితో శాసన మండలి రద్దుకు సంబంధించినటువంటి విధానంపైకి వెళ్ళడం, తర్వాత శాసనసభలో దీన్ని ఆమోదింపజేసుకోవడం. సో దీనికి సంబంధించింది గవర్నర్కి పంపించడం, గవర్నర్ వద్ద కొంత దానికి సంబంధించినటువంటి ప్రొలాంగ్ జరిగింది. అంటే గవర్నర్ దానికి సంబంధించిన దానిపైన న్యాయపరమైనటువంటి సలహాలను కోరడం జరిగింది. ఎందుకంటే ఈ బిల్లును యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమైనా న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తాయా, సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఏమైనా వస్తాయా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఈ డీసెంట్రలైజేషన్ బిల్ APCRDA రద్దు బిల్లుకి సంబంధించిపై ఆమోదం తెలియజేయడంలో కొంతకాలం కొన్ని రోజులు దాన్ని పెండింగ్లో పెట్టారు. చివరికి వారు ఆమోదం తెలియజేయడం అనేటువంటిది కూడా జరిగింది. జరిగిన తర్వాత ఎప్పుడైతే డీసెంట్రలైజేషన్ యాక్ట్ అనేటువంటిది వచ్చిందో 3 క్యాపిటల్ సిటీస్ అనేటువంటివి రాష్ట్రానికి ఏర్పడ్డాయో సో అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటువంటి సమయంలో అనేక పిటిషన్స్ హైకోర్టులో వేయడం జరిగింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద అనేక పిటిషన్స్ వేశారు. ఇందులో మనకు అమరావతి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఒక ఫోరం కూడా ఓకేనా, అమరావతి ఫార్మర్స్ ఫోరం అని చెప్పేసి అమరావతి ఫార్మర్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేటువంటిది ఒక సంస్థ కూడా ఏర్పడింది. సో ఆ సంస్థ కూడా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయడం, చాలామంది ఇక్కడ అనేక రకాల పిటిషన్స్ను మనకు హైకోర్టులో వేశారు. ఏమిటి, డీసెంట్రలైజేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని అమలు చేయకుండా అడ్డుకోవడం కోసము ఈ 3 రాజధానుల ప్రాంతాలు ఏర్పాటు చేయడం అనేది అమరావతి రైతులకు భారీగా నష్టం కలిగించింది. ఇది ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం చేయదగినటువంటిది కాదు. కాబట్టి అక్కడ ఉన్న రైతులకు న్యాయం చేయాలి, భూములు కోల్పోయినటువంటి రైతులకు భరోసా కల్పించాలి, భూములు కోల్పోయిన రైతుల దృష్ట్యా ఈ అమరావతిని డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ 3 రాజధానులను ఏర్పాటు చేయడం అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్స్ వేశారు. దాదాపుగా ఈ పిటిషన్స్ అన్నిటినీ కూడా దాదాపు 90కి పైగా 90కి పైగా పిటిషన్స్ వేయబడ్డాయి. ఈ పిటిషన్స్ అన్నిటినీ కూడా మనకు అక్టోబర్ 5 నుంచి దీనిపై హియరింగ్ ఉంటుంది అని చెప్పేసి హైకోర్టు స్టే ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏదైతే 3 రాజధానులకు సంబంధించినటువంటి దానిపైన ప్రభుత్వం ముందుకెళ్ళేటువంటి చర్య ఏదైతే ఉంటుందో దాన్ని నిలిపివేస్తూ స్టే ఇస్తూ దీనిపైన హియరింగ్ అనేది 2020 అక్టోబర్ 5వ తేదీ నుంచి కొనసాగుతుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ ఎగ్జిక్యూటివ్
క్యాపిటల్ సిటీగా వైజాగ్, లెజిస్లేచరీ క్యాపిటల్ సిటీగా మనకు అమరావతి, జ్యుడిషియరీ క్యాపిటల్ సిటీగా మనకు ఏదైతే కర్నూలు అనేటువంటిది డిసైడ్ చేశారో ఆ డిసైడ్ చేసినటువంటి దానిలో కొన్ని పనులు కూడా చేపట్టారు. హైకోర్టులో స్టే ఉండగానే, హైకోర్టులో దానికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాల్సి ఉండగానే మరి విశాఖపట్నంలో మనకు వైజాగ్లో మనకు ఒక 30 ఎకరాల స్థలమును మనకు గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కేటాయించి తగు విధమైన నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. సో దీన్ని మళ్ళీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళి మీరు స్టే ఇచ్చిన తర్వాత కూడా రాజధాని ప్రాంతాన్ని మార్చేటువంటి ప్రయత్నం, సో ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు, ఇది కోర్టు ధిక్కారణ చర్య అని చెప్పేసి అన్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వివరణ హైకోర్టు కోరడం, రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని మార్చడం అనేది జరగలేదు, సాధారణంగా పరిపాలన భవనాల నిర్మాణం అనేటువంటిది పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది, అందులో భాగంగానే ఏర్పాటు చేశాం కానీ సో మేము ఈ 3 రాజధానులకు సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకేం తీసుకెళ్లట్లేదు. సో అమరావతి నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాలన్నీ కూడా మనకు వైజాగ్ ఏం షిఫ్ట్ చేయట్లేదు, అలాంటి షిఫ్ట్ చేసే ఉద్దేశం కూడా ఏం లేదు, మీ జడ్జిమెంట్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. మామూలుగా అక్కడ పాలనా సౌలభ్యం కోసం కొన్ని ప్రభుత్వ భవనాల ఏర్పాటు చేశాం కానీ ఇది కోర్టు ధిక్కారణగా మీరు భావించరాదు అని చెప్పేసి కోర్టుకు వివరణ ఇవ్వడం జరిగింది. సో కోర్టుకు వివరణ ఇచ్చారు. అయితే ఇక్కడ అమరావతి అనేటువంటి రాజధాని ప్రాంతం ఏదైతే గత ప్రభుత్వం డిసైడ్ చేసిందో దాదాపుగా 30,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులకు న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో హైకోర్టు స్టే ఇచ్చి అక్టోబర్ 5వ తేదీ నుంచి హియరింగ్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. సో ఈలోపు రాష్ట్రంలో రాజకీయంగా చాలా దుమారం లేపడం, ఎందుకంటే హైకోర్టు యొక్క న్యాయమూర్తుల వ్యవహార శైలి పైన ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేస్తూ మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లెటర్ రాయడం, అది బహిర్గతం కావడం, సో అది భారతదేశ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక కలంకంగా పేర్కొనడం, చాలామంది రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ అందరూ కూడా దీన్ని విమర్శించడం, ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని హరించి వేసే విధంగా ఉంది, మరియు ఇది ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి నాయకుడైన వ్యక్తి చేయాల్సినటువంటి పని కాదు అని చెప్పేసి ఇక్కడ కొన్ని రకాలైనటువంటి విమర్శలు రావడం, ఈ మధ్యకాలంలో ఇది డిస్ప్యూట్ కావడం. అయితే వాస్తవానికి ఇది కావాలనే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక చర్యగా దీన్ని అనేక మంది విమర్శకులు కూడా దీన్ని అభివర్ణించడం అనేది జరిగింది. సో ఈ దృష్ట్యా మనకు జిఎన్ రావు కమిటీ నిర్మాణం కానీ, హైపర్ కమిటీకి సంబంధించిన నిర్మాణం కానీ, ఈ క్యాపిటల్ సిటీ అనే 3 క్యాపిటల్ సిటీస్ను ఏర్పాటు చేయడంలో డీసెంట్రలైజేషన్ బిల్లుకి సంబంధించిన అంశాలు కానీ, వీటినన్నిటినీ కూడా మనం సమగ్రంగా ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఒక అంశం మనకు యాజాన్ వరకు ఉన్నటువంటి విభజన చట్టంతో మెన్షన్ చేసుకొని యాజాన్ వరకు జరిగినటువంటి ప్రక్రియను చదవాలి. అలా మనకు 6వ సెక్షన్ శివరామకృష్ణన్ కమిటీ నుంచి మొదలుకొని ఈరోజు మనకు హైకోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో, హైకోర్టులో హియరింగ్ జరుగుతున్నటువంటి కేసు ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా దాన్ని మనం చదువుతాం. రేపు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా బేస్ చేసుకొని ఈ అంశం అనేటువంటిది మారేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఈ మాదిరిగా చూసినట్లయితే ఇంకా మనకు చాలా వరకు రివర్ మేనేజ్మెంట్ బోర్డులు అని చెప్పేసి మనకిచ్చారు. రివర్ మేనేజ్మెంట్ బోర్డులు అని చెప్పేసి మన విభజన చట్టంలో 11th షెడ్యూల్ నందు, విభజన చట్టంలో 11th షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ 11th షెడ్యూల్లో గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అనేటువంటివి ఏర్పాటు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి, ఈ నదీ జలాల యాజమాన్య బోర్డులు అనేటువంటివి ఆ నదులపై నిర్మించేటువంటి నూతన ప్రాజెక్టులను పర్యవేక్షణ చేయడం, నూతన ప్రాజెక్టులకు అనుమతులు, సాంకేతికపరమైనటువంటి అనుమతులు వచ్చే విధంగా చేయడం అనేది ఈ బోర్డుల యొక్క ముఖ్యమైనటువంటి విధి. ఈ 2 బోర్డులు అనేటువంటివి కేంద్ర జలసంఘం యొక్క నియంత్రణలో ఇవి పనిచేస్తాయి. సో దీనికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రివర్యులు చైర్మన్గా ఉంటారు, మరియు వివిధ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. సో ఈ కేంద్ర జలసంఘం నుంచి సాంకేతికపరమైనటువంటి అనుమతులను 2 రాష్ట్రాలలో చేపట్టే నూతన ప్రాజెక్టులకు ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డులు అనేటువంటివి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు సంబంధించినటువంటి అంశాల గురించి, అదేవిధంగా ఈ మధ్యలో మనకు కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి నీటి వినియోగంలో 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైనటువంటి అంశాల గురించి మనం ఎప్పటికప్పుడు వాటిని చదవాల్సి ఉంటుంది.
సో ఉదాహరణకి ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఎవరు, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఎవరో అభ్యర్థికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ప్రస్తుతం చంద్రశేఖర్ అయ్యర్. ఓకేనా. సో చంద్రశేఖర్ అయ్యర్ ప్రస్తుతం మనకు గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకు చైర్మన్గా కొనసాగుతున్నారు. ఇక కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఏ పరమేశం చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనం ఈ కరెంట్ ఇష్యూస్ కూడా మనకి ఇక్కడ విభజన చట్టంలో తప్పనిసరిగా అభ్యర్థులు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది దాని యొక్క కార్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని, తర్వాత గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క కార్యాలయము తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ కూడా కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క ఆఫీసును ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికీ షిఫ్ట్ చేయలేదు. అది ఇంకా కూడా 2 వాటర్ మేనేజ్మెంట్ బోర్డుల యొక్క 2 కార్యాలయాలు కూడా హైదరాబాద్లోనే ఉండడం అనేది విభజన చట్టం యొక్క అమలు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం పైన మనం ఇది చెప్పొచ్చు. ఓకేనా. అంటే విభజన చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎక్కువగా ఉంది. అమలయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంత అశ్రద్ధ వహిస్తుంది. ఆ విధంగా కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. భారతదేశం సమాఖ్య దేశం కాబట్టి సమాఖ్య దేశంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య కాకుండా రాష్ట్రాలకు మధ్య సంబంధాలు కూడా సత్సంబంధాలు అనేవి నెలకొల్పడంలో కేంద్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి విషయాలలో మనకి ఇక్కడ కొంతవరకు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి తీరు కంటే తక్కువగా వ్యవహరిస్తుంది. వ్యవహరించాల్సినటువంటి తీరు వ్యవహరించట్లేదు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో మొత్తానికి కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించిన చైర్మన్లు వీళ్ళు ఉన్నారు. సో ప్రస్తుతం గొడవ ఏంటిదయ్యా, ప్రస్తుతం మనకు ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఏమిటి అంటే చూడండి, గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి దానిపైన మనకు ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా నదీ జలాలకు సంబంధించిన దానిపైన మనకు ట్రిబ్యునల్ అనేటువంటిది ఉంది. సో గోదావరి నదీ జలాలకు సంబంధించిన ట్రిబ్యునల్ బచావత ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటాం. కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ప్రజెంట్ 2nd ట్రిబ్యునల్ కొనసాగుతుంది, అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అభ్యర్థులకు ఖచ్చితంగా ఈ అంశం తెలిసి ఉండాలి. విభజన చట్టం నుంచి, విభజన సవాళ్ళ నుంచి ఈ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా. సో గోదావరి ట్రిబ్యునల్, గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్, కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్స్ అనేవి 2 కూడా 1969లో ఏర్పాటు చేశారు. రెండిటికి అప్పుడు బచావతే చైర్మన్గా ఉండేవాడు. కానీ తర్వాత మళ్ళీ మనకు 2010లో కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ 2 అని చెప్పేసి బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో మనకు కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ 2 అనేటువంటిది ఏర్పాటు చేశారు. కాబట్టి గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ ఏదైతే బచావత ట్రిబ్యునల్ ఉందో అదే ట్రిబ్యునల్ తీర్పులు అనేటువంటివి ప్రస్తుతం మనకు కొనసాగుతూ ఉన్నాయి. కానీ కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్లో మాత్రం కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ 2 అయినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులు అనేటువంటివి ప్రస్తుతం మనకు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. సో కాబట్టి ఈ మాదిరిగా కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ 2 ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్గా చెప్పబడుతుందో అది ఇచ్చినటువంటి రివార్డ్స్ ఏంటి, అది ఇచ్చినటువంటి అవార్డ్స్ ఏంటి అంటాం. అవార్డ్స్ అంటే ఏంటంటే నీటి కేటాయింపులు. సో బచావత ట్రిబ్యునల్ అయినటువంటి గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి కేటాయింపులు ఏమిటి, రాష్ట్రాల మధ్య వివాదాలు ఏమిటి, ముఖ్యంగా గోదావరి నదీ జలాల వినియోగంలో సీమాంధ్ర తెలంగాణ రాష్ట్రానికి మధ్య ఇష్యూస్ ఏంటి, కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నీటి కేటాయింపుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మధ్య నీటి కేటాయింపుల ఇష్యూస్ ఏంటి అనేటువంటిది ఇందులో చాలా ఇన్డెప్త్గా మనం చదువుకుంటూ ఉంటాము. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి గొడవ ఏమిటయ్యా అంటే మన రాష్ట్రంలో బ్రీఫ్గా చెప్పాలి అంటే సింపుల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఉన్న ప్రాజెక్టులను రీడిజైన్ అనేటువంటి పేరుతో నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. వాస్తవానికి ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం 2 రాష్ట్రాలు కూడా చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులు కాకుండా కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి అంటే నదీ జలాల యాజమాన్య బోర్డుల నుంచి, కేంద్ర జల సంఘం నుండి సాంకేతికపరమైన అనుమతులు పొందాలి. అలా అనుమతి పొందిన తర్వాతనే ఆ నూతన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి 2 రాష్ట్రాలు, ఏ రాష్ట్రమైనా, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా.
కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుంది అంటే ఉన్నటువంటి ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేసి సో వాటి యొక్క నీటి కేటాయింపులు అనేటువంటిది ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖండిస్తూ వస్తుంది. సో ఇలా మీరు కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకు గోదావరి నది పైన మనం చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం అర్థమవుతుందా? సో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది ఈ రకంగా అది కొత్త ప్రాజెక్టే అవుతుంది అని చెప్పడం. అదేవిధంగా మనకు ఈ కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి దానిలో మనం తీసుకున్నట్లయితే పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకము ఇలాంటివన్నీ కూడా కొత్త ప్రాజెక్టులే అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వాదిస్తూ ఉంది. సో అది ఖండించడం అనేటువంటి జరుగుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తూనే ఇవి కొత్త ప్రాజెక్టులు కాదు, ఉన్నటువంటి ప్రాజెక్టులకు రీడిజైన్ చేస్తున్నాము, మా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ అభివృద్ధికి అనుగుణంగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము రీడిజైన్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. కానీ అవి ముమ్మాటికి కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయడమే. అయితే ఇంకో విషయం ఏంటంటే శ్రీశైలం రిజర్వాయర్. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి కృష్ణానదీ జలాలపైన మనం ఉన్నటువంటిది శ్రీశైలం రిజర్వాయర్. శ్రీశైలం రిజర్వాయర్ అనేటువంటిది సో రాయలసీమ మరియు ఇతర ప్రాంతాలకు తీసుకున్నట్లయితే మనకు సాగునీరు మరియు త్రాగునీరు అందించేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు. దాంతోపాటు విద్యుత్తుకు సంబంధించినటువంటి అవసరాలను కూడా తీర్చేటువంటి రిజర్వాయర్. అయితే ఆ రిజర్వాయర్లో ప్రస్తుతం మనం వినియోగించుకుంటున్నటువంటి నీరు అనేటువంటిది కేటాయింపుల కంటే అదనంగా వినియోగించుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అడ్డుకోవడం అనేటువంటిది రెండు రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్గా మారుతున్నటువంటిది. ఇది మన ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులను ఏ రాష్ట్రం పాటించట్లేదు అని చెప్పేసి కోర్టుల దృష్టికి కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వంపై మరొక రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడం అనేది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ రివర్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్ అండి. ఓకేనా? సో వీటన్నిటినీ కూడా మనకి విభజన చట్టంలో చాలా స్పష్టంగా చదువుకుంటాం. అసలు ఈ కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ 1 ఏదైతే బచావత ట్రిబ్యునల్గా ఉండేదో అది ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, అది ఇచ్చినటువంటి కేటాయింపులు ఏంటి, దాని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర సీమాంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి ఏ ఏ ప్రాజెక్టులకు ఎంత నీటి కేటాయింపులు ఉండేది, తర్వాత కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది ఏదైతే ఉందో ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి కేటాయింపులు ఏంటి, దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కేటాయింపులు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చదువుకొని యాజ్ అన్ అవి ఎందుకు డిస్ప్యూట్ అయినాయి అనేటువంటిది మనం దాన్ని వివరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి. సో ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే విభజన చట్టంలో 90వ సెక్షన్ విభజన చట్టం అనేది మాత్రం పూర్తిగా మనకు నోటెడ్ అయి ఉండాలండి. సో అలా నోటెడ్ అయ్యేటట్టుగా ప్రతి సెక్షన్ కూడా అందులో ముఖ్యంగా ఇంపార్టెంట్ సెక్షన్స్ కూడా ఎలా గుర్తుంచుకోవాలి అనేది నేను మీ క్లాస్ ద్వారా అందిస్తాను. సో విభజన చట్టం ఉన్నటువంటి అన్ని సెక్షన్స్లో ఇంపార్టెంట్ సెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ సెక్షన్స్ మాత్రం మనకు నోటెడ్ అయి ఉండాలి. మొత్తం 108 సెక్షన్స్లో 58 సెక్షన్స్ మనకు కంప్లీట్గా నోటెడ్ అయి ఉండాలి. సో అవి మనకి విభజన సవాళ్ళు అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిలో పదే ఆ సెక్షన్స్ మనం ప్రస్తావిస్తాం. ఆ సెక్షన్స్ పైన మనకు అవగాహన లేకుండా ఈ విభజన సవాళ్ళు అనేటువంటి దాన్ని మనం పూర్తిగా చదవలేము. ఓకేనా? రైట్. 90వ సెక్షన్ పోలవరం ప్రాజెక్టు. ఎందుకంటే విభజన చట్టంలో 90వ సెక్షన్ అనేటువంటిది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను పేర్కొన్నారు. ఈ సెక్షన్ ప్రకారం తీసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమును పూర్తి చేసి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంకితం చేయాలి. ఇది కేంద్రం యొక్క బాధ్యత. అంటే ప్రాజెక్టు నిర్మాణం యొక్క పూర్తి బాధ్యత కేంద్రందే. అక్కడ మనకి భూముల సేకరణకు సంబంధించింది కానీ, తర్వాత భూములు కోల్పోయినటువంటి వారికి పునరావాసం కల్పించే బాధ్యత కానీ, తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నిధులు కేటాయించడం కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి బాధ్యత. 100% కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతగా మనకు 90వ సెక్షన్ చెప్పింది. అయితే ఇంత బ్రహ్మాండంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేంద్రం యొక్క బాధ్యత కలిగినప్పుడు మరి ఎందుకు ఈ ప్రాజెక్టును ముందుకెళ్ళట్లేదు అంటే ఒక్కసారి చిన్నగా ఆలోచిస్తే గత ప్రభుత్వం ఏదైతే 2014లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మరియు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండూ కూడా ఒక ఉమ్మడిగా వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ పార్టీ భాగస్వామ్యం కాబట్టి
సో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఎన్డీఏకి సపోర్ట్ చేసేటువంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి టీడీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి సో వీరి మధ్య ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్తో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత 100% కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ సో కేంద్రం తగు నిధులు కేటాయిస్తుంది, కానీ ఆ నిర్వహణ బాధ్యతను మాత్రం రాష్ట్రం తీసుకుంటుంది అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. అర్థమవుతుందా? వాస్తవానికి కేంద్రమే నిర్మించి రాష్ట్రానికి అంకితం చేయాలి, కానీ ఆ నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని కేంద్రం తగు నిధులు కేటాయిస్తుంది అని చెప్పేసి అన్నారు. సో ఇద్దరి మధ్య మంచి సఖ్యత, ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి ఓకే. కానీ 2018 నుంచి రాజకీయాలు మారిపోయినాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్కు వ్యతిరేకంగా మారిపోయింది. సో ఎన్డీఏ గవర్నమెంట్ ఏకంగా తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేటువంటి చర్యకు కూడా పాల్పడింది. సో ఈ మధ్యలో వీళ్ళ మధ్య వచ్చినటువంటి వైషమ్యాల వల్ల సో ఈ నిర్మాణానికి సంబంధించిన నిధులు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా సకాలంలో కేటాయించలేకపోవడం, సో రాష్ట్రం కూడా అనుకున్నటువంటి టైంలో దీన్ని నిర్మించలేకపోవడం, సో ఎన్నో ప్రయోజనాలకు నష్టం కలిగింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు 2019 కల్లా మనకు పూర్తయినట్లయితే, వాస్తవానికి 2018 డిసెంబర్ కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాము అని చెప్పేసి గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చెప్పింది. కానీ 2018 కాదు కదా, 2019లో ఎన్నికలు వచ్చే సమయానికి కూడా ప్రాజెక్ట్ నిర్మాణంను పూర్తి చేయలేకపోయారు. సో ఇదంతా కూడా కొన్ని కారణాలు, దీనివల్ల జాప్యం జరిగింది. మరి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. సో మరి వైకాపా ప్రభుత్వం మళ్ళీ ఏం చేసింది, ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్టును వేరే వారికి ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ అనేటువంటిది తీసుకురావడం. ఎందుకంటే గతంలో కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ చేపట్టినటువంటి వల్ల నష్టం జరిగిందని, అంటే సకాలంలో పూర్తి చేయకపోవడం ఒకటి, మరియు ఎక్కువ టెండరింగ్ వేశారని చెప్పేసి రివర్స్ టెండరింగ్ వేసి కొంత ఆదాయాన్ని, కొంత ఖర్చును తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్యలు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోవడానికి అదొక కారణం కూడా చెప్పొచ్చు. సో ఇవన్నిటినీ కూడా మనం చదువుతాం. సో ఈ నవయుగ కంపెనీ ఏంటి, నవయుగ కంపెనీ మళ్ళీ కోర్టుకి వెళ్ళడం ఏంటి, తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను కోర్టు ఏ విధంగా తెలియజేసింది, సో ప్రస్తుతం యొక్క పోలవరం ప్రాజెక్టు యొక్క పని ఎంతవరకు కంప్లీట్ అయింది, సో ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు ఏ విధంగా ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం యొక్క లక్ష్యం ఏంటి, ఈ ప్రాజెక్టు పూర్తయినట్లయితే ఎన్ని ఎకరాల భూములకు సాగునీరు అనేటువంటిది, వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది, సో ఈ ప్రాజెక్టు ద్వారా మరి ఏ ప్రాంతాలకు త్రాగునీరు అందించాల్సినటువంటిది ఉంది, సో ఈ ప్రాజెక్టును మనకు బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చెప్తున్నారు, ఈ ప్రాజెక్టు ద్వారా ఇతర రాష్ట్రాలకు కూడా కొంత నీరు అందించాల్సి ఉంది, ఆ రాష్ట్రాలు ఏమిటి, మరియు ఆ రాష్ట్రాలు ఎలాంటి వివాదాలకు తెరతీస్తున్నాయి. ఎందుకంటే ఉదాహరణకు మనకు ఒరిస్సా రాష్ట్రము, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా నీరు అందించాల్సినటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవి కొన్ని కోర్టులకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ ఇష్యూస్ ఏంటి, అర్థమవుతుందా, అసలు ఈ ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ కూడా అభ్యర్థులు పూర్తిగా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక చిన్నగా జనరల్గా నేను చెప్తాను చూడండి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక అథారిటీని ఏర్పాటు చేసింది. దాన్నే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పేసి అంటారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఎవరో తెలుసా? గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉంటారో వారే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి చైర్మన్గా కొనసాగుతారు. అంటే ప్రస్తుతం గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ మనకు చంద్రశేఖర్ అయ్యారు కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ కూడా వారే. సో ఇలాంటి అంశాలన్నీ కూడా అభ్యర్థులకు తెలిసి ఉండాలి, ఓకేనా. సో కాబట్టి ఇలా ఎప్పటికప్పుడు కూడా, అంటే యాజ్ ఆన్ మనం చదివే నాటికి, ఎగ్జామ్ జరిగే నాటికి జరిగినటువంటి మొత్తం అంశాలను మనకు విభజన చట్టంతో ముడివేసుకొని, విభజన చట్టంతో కలిసి వాటిని చదివినప్పుడే ఈ సబ్జెక్ట్ నుండి మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని క్వశ్చన్స్కు మనం కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. ప్రతి క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా. రైట్. తర్వాత ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా అంశాలు మనకు విభజన సవాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు మనకు ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, దీనిలో సుప్రీంకోర్టు యొక్క జోక్యం కూడా ఏ విధంగా ఉంది అని చెప్పేసి అదొక అంశం. ఇక అదేవిధంగా రైల్వే జోన్, సో విశాఖపట్నం రైల్వే జోన్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం మనకు విభజన చట్టంలో కేంద్రం ఏర్పాటు చేయాలని ఉంది. సో అది ఎప్పుడు ఏర్పడింది, సో ఆ రైల్వే జోన్ కింద ఏ డివిజన్స్ ఉన్నాయి అనేటువంటిది కూడా మనకి ఇందులో ప్రధానంగా మనం తీసుకుంటాం. ఈ గుంతకల్లు, విజయవాడ ఇలా డివిజన్స్ కొన్ని అందులో ఏర్పాటు చేశారు. సో ఆ డివిజన్కి సంబంధించినటువంటి అంశాలు మనకి ఇందులో పేర్కొంటాం. ఆ విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించినటువంటి విస్తీర్ణం ఎంతవరకు ఉంది, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ప్రయోజనాలు ఏమిటి అని చెప్పేసి.
ఇక అదేవిధంగా మనకు 13th షెడ్యూల్లో కొన్ని సంస్థలు ఇచ్చారు. 13th షెడ్యూల్లో విభజన చట్టంలో 13th షెడ్యూల్ నందు కొన్ని సంస్థలను, కేంద్ర సంస్థలను లేదా జాతీయ విద్యా సంస్థలను కేంద్రం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అన్నారు. సో ఆ విద్యా సంస్థలు ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ విద్యా సంస్థ ఎక్కడుంది, ఇవన్నీ కూడా మనకు విభజన చట్టంలో మనం చదువుకోవాల్సినటువంటి అంశాలు. ఓకేనా, రైట్. సో మొత్తానికి నేను చెప్పేది ఒకటే, యాజ్ యాన్ వరకు మనం కరెంట్ ఇష్యూస్ను బేస్ చేసుకొని విభజన తర్వాత రాష్ట్రం యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది, రాష్ట్ర ప్రగతికి విభజన చట్టం ఏ రకంగా అవరోధంగా మారుతుంది, ఏ రకంగా సవాళ్ళను తీసుకొస్తుంది అనేటువంటిది ఒకదానికొకటి కోఆర్డినేషన్ చేసుకొని మనం చదివితే కరెక్ట్గా ఈ సబ్జెక్ట్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. చాలా కీలకమైనటువంటిది. సో ఒక్కసారి మనం ఈ క్లాసెస్ మనం శ్రద్ధగా విన్నట్లయితే, నేను చెప్పేటువంటి క్లాసెస్ మీరు శ్రద్ధగా విన్నట్లయితే తర్వాత ఇక విభజన చట్టానికి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేస్తారు. విభజనకు సంబంధించినటువంటి ఏ అంశాన్నైనా మీకు మీరే అప్డేట్ చేసుకోగలుగుతారు. ఓకేనా, రైట్. ఫస్ట్ మనకు దీనిలో ఉన్నటువంటి సిలబస్ కూడా చూద్దాం. రైట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సవాళ్ళు అనేటువంటిది మనకు సిలబస్ అండి. సో ఇందులో ప్రధానంగా తీసుకుంటే 9 చాప్టర్స్గా మనకి ఇచ్చారు. ఈ 9 చాప్టర్స్లో మనకు ఒక చాప్టరే విభజన చట్టం మరియు అందులో సహేతుకం కాని అంశాలు అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం సహేతుకం కాని అంశాలు అని చెప్పేసి అందులో పరిపాలన, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అనేక సమస్యల గురించి మనకు ప్రస్తావించడం అనేది జరుగుతుంది. సో ఇదంతా మనం తీసుకుంటే ఈ సబ్జెక్ట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సవాళ్ళు అని చెప్పేసి నేను అంటాను. అందులో ఈ 9 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 9 చాప్టర్స్లలో ఒక చాప్టర్ విభజన చట్టం. ఆ విభజన చట్టమే చివరి చాప్టర్గా ఇచ్చారు. అంటే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 108 సెక్షన్స్, 12 పార్ట్స్, 13 షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు చివరి చాప్టర్గా ఉంటుందండి. చూడండి, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సవాళ్ళు అనేటువంటి ఈ సబ్జెక్ట్లో మనకు చివరి చాప్టర్ ఏదైతే ఉందో, చివరి చాప్టర్ 9th చాప్టర్ అనేది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. అందులోని కొన్ని నిబంధనలో ఏకపక్ష ధోరణులు అని ఉంది కదా. అయితే ఇది చివరి చాప్టర్గా ఉన్నప్పటికీ ఇది చివరిగా చదివేది కాదు, ఇదే మనం ఫస్ట్ చాప్టర్గా చదవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే నీకు విభజన చట్టానికి సంబంధించిన సెక్షన్స్ను పూర్తిగా నువ్వు అర్థం చేసుకుంటే ఆ సెక్షన్స్లో ఏ సెక్షన్స్ వల్ల మనకు సమస్యలు వచ్చాయి అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు వాటినే మనం సహేతుకం కాని అంశాలు అంటాము, వాటిని ఏకపక్ష ధోరణులు అని చెప్పేసి అంటాం. కాబట్టి నేను అభ్యర్థులకు చెప్పేది ఏమిటంటే, సో 2014 నుంచి ఈ విభజన చట్టాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తిగా నాకున్నటువంటి ఈ చట్టం పట్ల ఉన్నటువంటి అవగాహనతో ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ యొక్క సరళిని బట్టి నేను చెప్తున్నది ఏంటంటే, ఈ 9th చాప్టర్ చివరి చాప్టర్ ఏదైతే ఉందో ఇది మీరు ఫస్ట్ చదవాల్సినటువంటి చాప్టర్. అందుకనే నేను ఫస్ట్ విభజన చట్టానికి సంబంధించినటువంటిది పూర్తిగా క్లాసెస్ చేసిన తర్వాతనే, మీకు నోటెడ్ అయ్యే విధంగా చెప్పిన తర్వాతనే నెక్స్ట్ చాప్టర్స్ను నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అలా మనకు ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లోనైనా కానీ, అది గ్రూప్ 1 కావచ్చు, లేదంటే గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, మరో ఎగ్జామ్ కావచ్చు, ఏ ఎగ్జామ్లోనైనా ఎన్ని క్వశ్చన్స్ అడిగినా అన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ చేసే విధంగా మన క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, రైట్. సో చూడండి, ఫస్ట్ చాప్టర్ మనకి ఈ సిలబస్లో మొత్తం 9 చాప్టర్స్లలో ఫస్ట్ చాప్టర్ రాజధాని నగరాన్ని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే ఆర్థిక చిక్కులు మరియు సవాళ్ళు అని చెప్పేసి ఇచ్చారు. దీన్నే లాస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ, ఛాలెంజెస్ ఇన్ బిల్డింగ్ న్యూ క్యాపిటల్ సిటీ అండ్ ఇట్స్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అని చెప్పేసి ఈ ఫస్ట్ చాప్టర్ అనేటువంటిది మనకు ఉంది. అంటే రాజధాని నగరం కోల్పోవడం అనేటువంటిది మన రాష్ట్రం ఎదుర్కొన్న పెద్ద సమస్య. అర్థమవుతుందా? ఎందుకంటే రాష్ట్ర విభజన అనేటువంటిది పార్లమెంటు చేసే అధికారం కలిగి ఉంది. 1950 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చాలా వరకు చేసింది. మద్రాస్ రాష్ట్రం నుండి ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ నుండి జార్ఖండ్ కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం కానీ, పంజాబ్ నుండి పునర్విభజన ద్వారా హర్యానా ఏర్పాటు చేసినప్పుడు కానీ, బాంబే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు కానీ, అర్థమవుతుందా, మద్రాస్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు కానీ, సో ఏ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేసినా కూడా ఎక్కడా కూడా ఇంత సమస్యలు అనేటువంటివి రాలేదు. సో మరి రాజకీయంగా కావచ్చు, లేదంటే గత ప్రభుత్వం యొక్క
తొందరపాటు చర్య కావచ్చు, ఏదైనా కావచ్చు. సో తొందరపాటు చర్యల వల్ల ఈ చట్టమును ఈ విధంగా రూపొందించాల్సినటువంటిది కాదు. కాబట్టి ఈ చట్టంలో చాలా సెక్షన్స్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సవాళ్లను సమస్యలను ఎదుర్కొనే విధంగా ఉంది. అందులో మొదటిది క్యాపిటల్ సిటీని కోల్పోవడం. అర్థమవుతుందా? 1956 సంవత్సరం నుండి 2014 వరకు దాదాపు 6 దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్ర ప్రజల యొక్క కష్టంతో ఒక మహానగరంగా, ఒక విశ్వనగరంగా, ఒక ఐటీ హబ్గా, అర్థమవుతుందా, ఒక ఫార్మా కంపెనీల దిగ్గజ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి ప్రాంతంగా పేరుగాంచినటువంటి ఈ హైదరాబాద్ నగరమును సింపుల్గా ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి హక్కులు లేకుండా రాష్ట్ర విభజన చేయడం అనేటువంటిది చాలా విచారణకరమైనటువంటి అంశం, విచారించదగినటువంటి అంశం. సో అంతేకాకుండా ఇక రాజధాని నగరాన్ని కోల్పోవడమే కాకుండా నూతన రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఏర్పాటు చేయడంలో కూడా కేంద్రం యొక్క బాధ్యతను స్పష్టంగా చట్టంలో పేర్కొనకపోవడం ప్రధానమైన సమస్య. అందుకనే 2014 తర్వాత విభజన చేసినటువంటి పార్టీ అధికారంలోకి రాక కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే మనకు గతం కాంగ్రెస్ పార్టీ ఈ విభజన ప్రక్రియను చేసింది. తర్వాత 2014లో మనకు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఏదైనా కేంద్రం యొక్క బాధ్యతను నిర్వర్తించడంలో ఒకే మాట చెప్పుకుంటూ వచ్చింది. గత ప్రభుత్వం యొక్క తొందరపాటు నిర్ణయం వల్ల ఈ చట్టం రూపొందింది, కాబట్టి మేమేం చేయాలన్నా ఈ చట్టమే మాకు అవరోధంగా మారుతుంది అన్నారు. చట్టాలను అమెండ్మెంట్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను. జస్ట్ 1 వీక్లో ఒక అమెండ్మెంట్ చేశారండి నరేంద్ర మోడీ గవర్నమెంట్. జస్ట్ 1 వీక్లో ఒక అమెండ్మెంట్ చేశారు. క్యాబినెట్ నిర్ణయం, మరుసటి రోజు బిల్లుగా దాన్ని తీసుకురావడం, దాన్ని మరుసటి రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, 2 రోజులలో పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదింప చేసుకోవడం, రాష్ట్రపతి ఆమోదం, వెంటనే గెజెట్లో పొందపరచడం. అదే 103వ రాజ్యాంగ సవరణ చట్టం. అర్థమవుతుందా? సో ఇలా మనకు ఈడబ్ల్యూఎస్ అనేటువంటి వర్గాలు, అగ్రకులాలలో ఉన్నటువంటి పేదవారికి రిజర్వేషన్ కల్పించాలి అంటే కొన్ని అగ్రకులాలు, గుజరాత్లో పటేల్ వర్గం కానీ, రాజస్థాన్లో గుజ్జార్లు అనేటువంటి వర్గం కానీ, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో జాట్లు అనేటువంటి వర్గం కానీ, సో ఇలా కొన్ని వర్గాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు కానీ, ఓకేనా, ఇలా కొన్ని రాష్ట్రాలలో అగ్రకులాలుగా ఉన్నటువంటి వారు తమని బీసీలుగా మార్చండి అని చెప్పేసి ఆయా రాష్ట్రాలలో ఒత్తిడి తీసుకురావడాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వారికి రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో వెంటనే నిర్ణయం తీసుకొని 1 వీక్లో రాజ్యాంగ సవరణ చేశారు, ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. అంటే చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చు. రాజ్యాంగాన్నే మీరు తొందరగా సవరించిన వాళ్ళు ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని సవరించడం పెద్ద విషయమా? కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రేక్షకుల పాత్ర వహిస్తూ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుంది. మరియు తన యొక్క ప్రయోజనాలు రాజకీయంగా లబ్ధి పొందే విధంగా కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇక్కడ నష్టపోయేది రాష్ట్ర ప్రజలు. కాబట్టి విభజన చట్టంలో రాజధాని నగరం అనేటువంటిది కోల్పోవడం, నూతన రాజధాని ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను స్పష్టంగా పేర్కొనకపోవడం, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక చిక్కులు మరియు ఇతర సమస్యలు, సవాళ్ళు అని చెప్పేసి మనం అనొచ్చు. ఓకేనా? రైట్. ఎందుకంటే మనకు ఒకే ఒక సెక్షన్ వద్ద ఇచ్చారు, అది 94 అనేటువంటి సెక్షన్ వద్ద ఇచ్చారండి. 6వ సెక్షన్ ఏమో ఒక అంశాన్ని తెలియజేస్తుంది, 94 సెక్షన్ ఏమో మరొక అంశాన్ని తెలియజేస్తుంది. ఈ 2 సెక్షన్స్ వద్ద మనకు నూతన రాజధాని నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని నిర్మాణంలో కేంద్రం యొక్క బాధ్యతను అస్పష్టంగా తెలియజేస్తున్న సెక్షన్స్. 6వ సెక్షన్ ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేస్తారు, అయిపోయాయి. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును రాష్ట్రం పట్టించుకోకపోని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన రాజధాని ఏర్పాటు చేయాలి అనే నిబంధన అదే రోజు మనకు సెక్షన్లో రాసినట్లయితే, విభజన చట్టంలో 6వ సెక్షన్లో స్పష్టంగా రాసినట్లయితే ఈరోజు ఈ అమరావతి అనేటువంటిది ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయబడి ఉండేది కాదు. ఈ అమరావతిని తీసేసి ఈరోజు 3 క్యాపిటల్ సిటీస్ అని చెప్పేసి మళ్ళీ కొత్త విధానానికి వచ్చేటువంటిది కాదు. కాబట్టి 6వ సెక్షన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు తప్పనిసరిగా రాష్ట్రం పాటించాలని లేకపోవడమే ఈరోజు ఈ రాజధాని ప్రాంతాలలో ఇదొక వివాదాస్పదమైనటువంటిది. సో ఇదంతా పక్కన పెడితే 94వ సెక్షన్ చూడండి, 94 సెక్షన్. 94 సెక్షన్లో ఏముంటుందండి? మనకు ప్రధానంగా
రాజధాని నిర్మాణంలో ఆర్థిక పరమైనటువంటి తోడ్పాటు, సింపుల్గా మౌలిక సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సపోర్ట్ చేస్తుంది అన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వము నూతన రాజధాని నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత బాధ్యత కలిగి ఉంది? 50%, 75%, అట్లీస్ట్ 25%? ఈ అంశం ఏమీ చెప్పలేదు. రాజధాని నగర నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చేసుకుంటుంది. దానికి కావాల్సిన ఆర్థిక భరోసా మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ ఆర్థిక భరోసా అంటే ఏంటో కూడా మనకి ఇక్కడ చెప్పకపోవడం. పరిపాలన భవనాల నిర్మాణం అన్నారు. ఆ పరిపాలన భవనాలు కేంద్ర ప్రభుత్వము ఒక రకంగా డిజైన్ చేసి ఒక రకంగా దానికి ఎస్టిమేషన్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఒక రకంగా డిజైన్ చేసి ఒక రకంగా ఎస్టిమేషన్ చేస్తారు. ఈ ఎస్టిమేషన్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం ప్రకారం కేంద్ర ప్రభుత్వం తమకు ఏదైతే ఎస్టిమేషన్ చేసిందో ఆ విధంగా కూడా పూర్తిగా నిధులు పంపకుండా కొద్దిగా నిధులు పంపించడం అనేటువంటిది ఇక్కడ రాజధాని ప్రాంతం రాష్ట్రానికి లేకుండా 6 సంవత్సరాలు మనం కొనసాగిస్తున్నామంటే సో ఇంతకంటే విచారించదగినటువంటి విషయం భారతదేశంలో మరొకటి ఉందా? సో చూడండి ఎన్ని సమస్యలకు ఈ విభజన అనేటువంటిది కారణమైంది, ఈ విభజన చట్టం అనేది కారణమైంది. సో ఈ దృష్ట్యా మనం చదవాల్సి ఉంటుంది. అయితే పాలిటిక్స్ అనేటువంటిది ఎక్కువగా మనం ఇక్కడ పట్టించుకోకూడదు. సందర్భానుసారం పాలిటిక్స్ ఇష్యూస్ వచ్చినా కూడా మన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య ఏదైతే ఉంటుందో సో అది సబ్జెక్టు పరంగా ఆలోచించి మనం పోటీ పరీక్షల్లో నెగ్గడానికి, ఉద్యోగం సాధించడానికి మనం కష్టపడాలి. అంతేకాని రాజకీయపరమైనటువంటి అంశాలను పట్టుకొని మనం డిస్కస్ చేయడానికి వీల్లేదు. రాజకీయపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం ఎవరిని కూడా కించపరచకూడదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఉమ్మడి సంస్థల విభజన మరియు పునర్నిర్మాణము, డివిజన్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ కామన్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనకు 9th షెడ్యూల్ అండ్ 10th షెడ్యూల్, 9th షెడ్యూల్ అండ్ 10th షెడ్యూల్లో అనేక కామన్ సంస్థలు ఉన్నాయి, కామన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఉమ్మడి సంస్థలు ఉన్నాయి. ఆ ఉమ్మడి సంస్థల యొక్క ఉమ్మడి సంస్థల యొక్క ఆస్తుల అప్పుల విభజన, ఆ ఉమ్మడి సంస్థల యొక్క ఉద్యోగులకు సంబంధించిన విభజన అనేటువంటి ప్రక్రియ ఏ విధంగా చేయబడింది, షీలా బీడే కమిటీ యొక్క సిఫార్సులు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చర్చించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు ఉమ్మడి సంస్థలకు సంబంధించినటువంటి చాప్టర్. సో ఇక్కడ మనకు విభజన చట్టంలో 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఆ ఉమ్మడి సంస్థలకు సంబంధించినటువంటి లిస్టుని ఇచ్చారు. వాటికి సంబంధించిన ఆస్తుల అప్పుల ప్రక్రియ ఏ విధంగా జరగాలి, చట్టంలో ఏ విధంగా ఉంది, జరుగుతున్నది ఏమిటి, అసలు పూర్తిగా ఆ ఉమ్మడి సంస్థల ఆస్తుల అప్పుల విభజన అనేది ఇప్పటికీ ఇంకా ప్రక్రియ కంప్లీట్ కాకపోవడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా మనం చూడాలి. చూడండి 2014 నుంచి 2019 వరకు మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయితే అధికారం ఉందో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీతో అంత సఖ్యతగా లేకపోవడం, విభజన చట్టం పూర్తిగా అమల్లోనికి రావడానికి ఇదొక కారణము అని చెప్పేసి కూడా కేంద్రం మధ్యలో చెప్పడం జరిగింది. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం. 2 రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడమే దీనికి విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేయకపోవడానికి కారణమని కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ చాలా రాజకీయంగా తెలివిగా మాట్లాడుతుంది. మరి 2019లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తెలంగాణలో రెండవసారి పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కానీ మరి చాలా సఖ్యత అనేటువంటిది వీళ్ళ మధ్య ఉంది కదా, మరి విభజన చట్టం ఎందుకు అమలు చేయబడట్లేదు? ఒక్కసారి ఆలోచించుకోండి. అదేవిధంగా మరి ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఎందుకు వస్తున్నాయి? ఏదేమైనా చట్టంలో స్పష్టంగా నిబంధన లేకపోవడమే, కేంద్రం తగు విధంగా వ్యవహరించకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఉద్యోగుల విభజన మరియు పునఃస్థాపన మరియు స్థానికత సమస్యలు. ఓకే, ఉద్యోగుల విభజన అనేటువంటిది కొన్ని సమస్యలు అయిపోయినప్పటికీ చివరికైతే అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి పంపిణీ పూర్తి స్థాయిలో అయిపోయింది. సో రాష్ట్ర సర్వీసులకు సంబంధించినటువంటిది కూడా కొద్దిగా ఇబ్బంది అయినా ఆ రాష్ట్ర సర్వీసులకు సంబంధించినటువంటి ఉద్యోగులకు కూడా ఆప్షన్స్ ఇచ్చేసి, చాయిస్ ఇచ్చేసి వారికి 2 రాష్ట్రాల మధ్య భర్తీ చేయడం అనేటువంటిది, పునఃస్థాపన చేయడం అనేటువంటిది జరిగిపోయింది. అయితే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులకు సంబంధించిన విభజన అనేటువంటిది సమస్యగా ఉంది. ముఖ్యంగా విద్యుత్తుకు సంబంధించింది. ఏకంగా సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని ఓ కమిటీ ఏర్పాటు చేసేటువంటి దుస్థితి రావడానికి కారణమైంది. ధర్మాధికారి కమిషన్ అని చెప్పేసి ఓ కమిషన్ వేశారు. ధర్మాధికారి. సో తెలంగాణ జెన్కో, తెలంగాణ ట్రాన్స్కోలో ఎవరైతే పనిచేస్తున్నారో, ఆంధ్ర స్థానికత మూలాలతోటి ఎవరైతే పనిచేస్తున్నారో వారిని ఏకపక్షంగా
వారిని రిలీవ్ చేస్తూ సో వారికి మాకు సంబంధం లేదు అని చెప్పడం, సో వారు కోర్టుకు వెళ్ళడం, సో అది హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సరిగా లేకపోవడం, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు ఒక కమిషన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం, ఇదంతా కూడా ఇప్పటికి ఇంకా జరుగుతూనే ఉంది. సో రీసెంట్గా ధర్మాధారి కమిషన్ అనేటువంటిది మనకు ఈ విషయంలో విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఆంధ్ర స్థానికత మూలాలు కలిగినటువంటి వారు తెలంగాణ విద్యా సంస్థల నుంచి విద్యుత్ సంస్థలు తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి ఎవరైతే రిలీవ్ చేయబడ్డారో ఆ రిలీవ్ చేయబడినటువంటి వారి యొక్క పంపిణీకి సంబంధించినటువంటి సూచనలు కూడా రీసెంట్గా చేశారు. అయితే రీసెంట్గా చేసిన మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు ఈ ధర్మాధారి కమిషన్ కలిసి సో మీరు ఇచ్చినటువంటి సిఫార్సుల వల్ల మాకు నష్టం జరుగుతుంది, సో మాకు ప్రమోషన్ అనేది రాకుండా ఉండడానికి ఉంటుంది, కాబట్టి వారు ఎవరైతే రిలీవ్ చేయబడ్డారో వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వారిని సర్దుబాటు చేయాలి, తెలంగాణకు మాత్రం ఎట్టి విధంగా సర్దుబాటు చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ ఒక ఒపీనియన్ తెలియజేయడం, మళ్ళీ దీనిపైన పునరాలోచన చేయడం, ఇదంతా కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ సో ఈ కమిషన్ గురించి మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎన్ని వందల మంది విధంగా సర్వీసుకు ఎన్ని వందల మందిని ఎంతమందిని సర్వీసుల నుంచి రిలీవ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అసలు వారికి సంబంధించినటువంటి స్థానికత ఇష్యూస్ ఏంటి, వీటినన్నిటిని కూడా ఈ చాప్టర్లో మనం చదువుకుంటాము. ఓకే, సో మొత్తానికి కేంద్ర సర్వీసులను రాష్ట్ర సర్వీసులను భర్తీ చేయడానికి అనేక కమిటీలను కేంద్ర ప్రభుత్వం నియమించుకుంటూ వచ్చింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ అని చెప్పేసి, కమల్నాథన్ కమిటీ అని చెప్పేసి, ఇలా తర్వాత ఉమ్మడి సంస్థలకు సంబంధించినటువంటిది షీలా బీడే కమిటీ అని చెప్పేసి ఇలా అనేక కమిటీలు చేశారు. ఆ కమిటీలకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ మనం ప్రస్తావిస్తాం. తర్వాత వాణిజ్యం మరియు వ్యవస్థాపకులపై విభజన ప్రభావం, ఎఫెక్ట్ ఆఫ్ బైఫర్కేషన్ ఆన్ కామర్స్ అండ్ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పేసి మనకు నెక్స్ట్ చాప్టర్ ఉంది. సో ఈ చాప్టర్లో మనకు అనేక రంగాలు అంటే విభజన తర్వాత అనేక రంగాలు ఎఫెక్ట్ అయినాయి. సో మనకు ఇది ఒక వ్యవసాయ పరంగానే కాకుండా పారిశ్రామికంగా కూడా సేవా రంగం పరంగా కూడా అనేక సమస్యలు వచ్చాయి. వాటికి సంబంధించిన సెక్టార్స్ను మనము ఇక్కడ చదువుతాం, ఏ రకంగా ఇంపాక్ట్ అయినాయి, సో వాటి డెవలప్మెంట్కి సంబంధించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి, కేంద్రం యొక్క తోడ్పాటు ఏ విధంగా ఉంది, సో కేంద్రం తోడ్పాటు అనేటువంటిది ఎక్కువగా ఉండడానికి రాష్ట్రం చేస్తున్నటువంటి పాలసీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదువుతాం. సో ఇక్కడ మనకు ఇండస్ట్రియల్ పాలసీ అనేటువంటిది, రాష్ట్రం యొక్క ఐటీ పాలసీ అనేటువంటిది, ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు 5th చాప్టర్గా ఉన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన చిక్కులు. ఓకేనా, సో రాష్ట్ర విభజన జరిగే నాటికి మన రాష్ట్రం లోటు బడ్జెట్తో రెవెన్యూ లోటుతో ఏర్పడినటువంటిది. సో దీన్ని భర్తీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. కానీ మనం సూచించినటువంటి దాన్ని కాకుండా కేంద్ర ప్రభుత్వమే ఎస్టిమేషన్ చేసి లోటు బడ్జెట్ ఈ విధంగా మేము భర్తీ చేస్తాము అని చెప్పేసి దాన్ని కూడా పూర్తిగా ఒకే సంవత్సరంలో భర్తీ చేయకుండా 3 సంవత్సరాలు దశల వారీగా భర్తీ చేయడం అనేది మన రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంతో భారం అనేటువంటిది పడింది. ఓకేనా, సో ఇక్కడ రెవెన్యూ లోటుతో ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా కేంద్రం ఆదుకోవాల్సి ఉన్నటువంటిది కేంద్రం సరిగా ఆదుకోకపోవడం అనేటువంటిది ఒక పెద్ద సమస్య. అంతేకాకుండా ఒకవైపు రాజధాని నిర్మాణం, మరొక వైపు మనకు పారిశ్రామిక పరంగా తీసుకుంటే ముఖ్యమైనటువంటి పెద్ద పరిశ్రమలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండడం, సో పారిశ్రామికంగా రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కోవడం, సో దాని విధంగా ఐటీ పాలసీ దాని ప్రకారంగా ఇండస్ట్రియల్ పాలసీ అనేటువంటి తీసుకురావడం, సో ఎక్కువగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం, ఇవన్నీ కూడా అంశాలు అనేటువంటివి మనం చదువుకుంటాం. సో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి చిక్కులుగా మనం పేర్కొంటాం. తర్వాత విభజన అనంతరం అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి మరియు పెట్టుబడుల అంశాలు. సో మౌలిక సౌకర్యాలు, అవస్థాపన సౌకర్యాలు అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటివి. సో ఏ రకంగా చేశారు, సో ముఖ్యంగా తీసుకుంటే మనకు ఉమ్మడి రాష్ట్రంలో మెట్రో రైలు అనేటువంటిది హైదరాబాద్లో రావడానికి కారణం గత ప్రభుత్వాలే. అయితే ఇలాంటి మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి హక్కు ఉంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్పై హక్కు ఉంది కాబట్టి, సో అలాంటివి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా డెవలప్మెంట్ కాకపోవడానికి కారణంగా మారింది. సో దాంతో మనకు ఈ మెట్రో రైలు అనేటువంటిది ఒకటి విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు ఏర్పాటు చేయాలి అనేది విభజన చట్టంలో ఉన్నటువంటి అంశమైన దాని విధంగా కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం, ప్రతిసారి డిపిఆర్ అనేటువంటిది కొత్త విధానం ప్రకారం అడగడం, డిపిఆర్ ఇచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో తగు విధంగా స్పందించకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలే. అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం, సో హైదరాబాదులో మనకు ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో ఆ స్థాయిలో మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోవడం,
సో ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదువుకుంటాం. ఓకేనా. సో అప్పుడు మనకు విభజన చట్టంలో ఉన్నట్టుగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా ఎక్స్పాండ్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా ఈ చట్టంలో మనం చదువుకుంటాము. సో దీంతో పాటుగా విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత సముద్ర తీర ప్రాంతం అనేటువంటిది రాష్ట్రానికి ఒక రకంగా కొన్ని విపత్తుల ప్రకారం శాపమైన, మరొక రకంగా ఇది వరమే. సో దాన్ని మనం ఒక అవకాశంగా తీసుకొని భారతదేశంలోనే సముద్ర తీర ప్రాంతం ఎక్కువ కలిగినటువంటి రెండవ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ అవకాశాన్ని ముందుకు తీసుకొని అభివృద్ధి చెందే విధంగా మన ప్రక్రియ అనేటువంటిది, మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు అనేటువంటివి సో ఈ సందర్భంగా ఈ చాప్టర్లో మనం చదువుకుంటాం. ఇక తర్వాత విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానికత కలిగినటువంటి వాళ్ళు చాలా వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానే కాకుండా హైదరాబాదుతో ఉన్నటువంటి సంబంధం సో సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడిది కాబట్టి సో హైదరాబాదులో ఈ స్థానికేతరులుగా ఆంధ్ర ప్రజలు గుర్తించబడడం, అక్కడ ఉన్నటువంటి కొన్ని సాంస్కృతిక పరమైనటువంటి మార్పులు తీసుకురావడం, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కొన్ని చర్యలు సో ఇక్కడ ఆంధ్ర ప్రజల యొక్క సాంస్కృతిక పరమైనటువంటి అంశాలపై అది ప్రభావితం చేసింది. ఆ అంశాలు ఇక్కడ మనం చదువుతాం. రాష్ట్ర విభజన వల్ల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు జనాభాపై విభజన ప్రభావం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం ఈ అంశాలు ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఇక మరొక చాప్టర్ నదీ జలాల పంపిణీ మరియు సంబంధిత పరిణామాలపై విభజన ప్రభావము. ఓకేనా. సో ముఖ్యంగా కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ చదువుతాం. సో కొత్త ప్రాజెక్టులు తెలంగాణలో ఏం చేపట్టబోతున్నారు, సో వాటికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన ఏమిటి, సో దీనిలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, దీనిపైన కోర్టులలో ఎలాంటి కేసులు అనేటువంటివి పిటిషన్ వేయబడ్డాయి, వాటిని చదువుతూ ఉంటాం. ఓకే. తర్వాత ఇక్కడ చివరిది కాదు, ఇది మొదటిదే, అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం. దానిలో ఉన్నటువంటి వివిధ సెక్షన్స్, భాగాలు, షెడ్యూల్స్. సో ఇది ఓవరాల్గా మనకు 9 చాప్టర్స్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ అండి. దీని సబ్జెక్టే అంటాను ఎప్పుడైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సవాళ్ళు. సో ఫస్ట్ మనం చట్టమును డీటెయిల్డ్గా సమగ్రంగా చదువుతాము. ఆ చట్టం పైన మీకు పూర్తి అవగాహన కలిగిన తర్వాత ఈ చాప్టర్స్ అనేటువంటిది ఒకదానికొకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కరెంట్ ఇష్యూస్ అనేటువంటి దాన్ని అప్డేట్ చేసుకుంటూ ప్రజెంట్ మనకి ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇవి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ విభజన చట్టానికి సంబంధించినటువంటి దానిపైన మనకు టెస్టులు అనేటువంటివి కూడా ప్రతి చాప్టర్కు టెస్టులు అనేటువంటివి కూడా కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మనకు PDF ద్వారా అందించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సవాళ్ళు అనేటువంటి సబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.